ఇప్పుడు మనం కొన్ని గుణకారాలు చెప్పుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని గుణకారాలు చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యని ఒకే అంకె గల అంకెతో గుణించడం ఎలాగో చూద్దాం. ఉదాహరణకు 2 × 10. 2 × 10 ఎంత? ఇప్పుడు దీనికి గుణకారం ఎలా చేయాలంటే 2 × 10 ఉంది కదా, 10ని 2తో గుణించడం అన్నమాట. అంటే ముందు 10ని వేసుకొని ఇంటూ 2, దీన్ని 10ని 2తో గుణిస్తాం. ముందుగా ఏ సంఖ్యని గుణించాలి? మన కుడి పక్కనున్న సంఖ్య నుంచి మొదలు పెట్టాలి. అంటే 2 × 0 ఎంత అవుతుంది? 0కి వాల్యూ లేదు కాబట్టి 2 × 0 0. తర్వాత 2 × 1 ఎంత అవుతుంది? 2 1లు ఎంత? 2. మళ్ళీ చూద్దాం. 10 × 2 ఎలా చేయాలంటే 2 × 0 = 0. 2 × 1 = 2. ఆన్సర్ 20. ఇంకొక లెక్క చూద్దాం. 5 × 25. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే ఇదివరకు మనం చేసినట్టే ముందు ఏ సంఖ్య వేసుకోవాలి? 25ని. కుడి పక్కన ఉన్న సంఖ్యని ముందు వేసుకుంటాం. 25 × 5. 5 5లు ఎంత? 25. 5 5లు ఎంత? 25. 25 వచ్చింది కదా, ఈ 25ను ఇక్కడ వేసుకోకూడదు. ఏం చేయాలంటే మన కుడి పక్కన ఉన్న మొదటి సంఖ్యను మాత్రమే ఇక్కడ వేసుకుంటాం. అంటే ఈ 5ను ఇక్కడ వేసుకుంటాం. మరి 2ని ఏం చేయాలి? మిగిలిన సంఖ్యని ఇప్పుడు మనం గుణించిన సంఖ్య ఉంది కదా, దాని ముందున్న సంఖ్య పైన వేసుకోవాలి. ఈ 2ను ఈ 2 పైన వేసుకుంటాం. ఇప్పుడు 5 రెళ్ళు ఎంత? 10. 10ని ఇక్కడ వేయకూడదు. మళ్ళీ 5 రెళ్ళు 10. ఈ 10ని ఈ తలపైన వేసుకున్న 2 ఉంది కదా, ఇంతకు ముందు చేసిన దాంట్లో మిగిలిన సంఖ్య ఉంది కదా, దాంతో కలుపుతాం. 5 రెళ్ళు 10 + 2. 10 + 2 ఎంత? 12. ఇప్పుడు 5 రెళ్ళు 10 కదా, 10 తలపైన వేసుకున్న సంఖ్య 2. 10 + 2 12. ఇప్పుడు దీనికంటే ముందు గుణించడానికి ఇంకే సంఖ్య లేదు కాబట్టి వచ్చిన మొత్తాన్ని ఇక్కడ వేసుకుంటాం. 12. ఇప్పుడు ఆన్సర్ 125. 5 5లు 25. 25 వస్తే 5ని ఇక్కడ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మిగిలిన 2ను ఈ 2 పైన వేసాం. 5 రెళ్ళు 10. 10 + 2 12. మొత్తం ఆన్సర్ 125. ఇంకొక గుణకారం చూద్దాం. 3 × 17.
దీన్ని 17 వేసి ఇంటూ 3. ఇప్పుడు 3 ఏళ్ళు ఎంత? 21. 21 వచ్చింది కదా, 1ని ఇక్కడ వేసుకున్నాం, ఈ 1ని ఇక్కడ వేసుకున్నాం. మిగిలిన సంఖ్య 2. దీని ముందు సంఖ్య అంటే 1 పైన వేసుకుంటాం. ఇప్పుడు 3 ఇంటూ 1 అంటే 3 1లు 3. 3 ప్లస్ 2, ఈ మిగిలిన సంఖ్య ఉంది కదా, 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5ను ఇక్కడ వేస్తాం. ఆన్సర్ 51. ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక సంఖ్యను తీసుకొని దాన్ని ఒకే అంకెతో గుణించాం. అంటే ఇవన్నీ చూడండి సింగిల్ డిజిట్లో ఉన్నాయి. 2, 5, 3 అంటే ఒక అంకెతో ఒక సంఖ్యని గుణకారం చేసాం. ఇప్పుడు 2 సంఖ్యలతో అంటే 2 సంఖ్యలు గల అంకెతో గుణకారాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 2 అంకెలు గల సంఖ్యతో గుణకారం ఎలా చేయాలో చూద్దాం. 10 ఇంటూ 15. 10 ఇంటూ 15 అంటే ఇప్పుడు 15 ఇంటూ వేసుకొని 10. ఈ 15ను 10తో గుణకారం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే కుడి పక్కన ఉన్న సంఖ్యతో మొదలు పెట్టాలి కాబట్టి 10 ఇంటూ 5. ఇది ఇప్పుడు మనం దీన్ని గుణకారం చేస్తున్నాం కాబట్టి ఈ సంఖ్యతో మనం మొదలు పెట్టాలన్నమాట. 10 ఇంటూ 5 5 0 0. 5 1లు 5 అంటే ఇప్పుడు 10 5లు ఎంత? 50. 50లో మనం కుడి పక్కన ఉన్న నంబర్ని వేసుకోవాలి కాబట్టి ఈ 0ని ఇక్కడ వేసాం. ఇంకా ఎంత మిగిలింది? 5 మిగిలింది. ఈ 5ను దీని తలపైన వేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ 10 1లు 10. ఇప్పుడు ఈ 10కి 10 1లు 10 వచ్చింది కదా, ఈ 10కి దేన్ని కలుపుతాం? ఈ తలపైన ఉన్న 5తో కలుపుతాం. 10 ప్లస్ 5 ఈక్వల్ టు 15. ఈ 15ను ఇక్కడ వేసుకుంటాం. ఆన్సర్ 150. ఒకసారి మళ్ళీ చూద్దాం. 10 ఇంటూ 5 ఇక్కడ చేసాం చూడండి. 10 ఇంటూ 5 5 0 0 5 1ల 5 50 వచ్చింది. అంటే 10 5లు 50 వచ్చింది. 50లో 0ని ఇక్కడ వేసుకొని 5ను దీని తలపైన వేసుకున్నాం. ఇప్పుడు 10 ఇంటూ 1 10. 10 ప్లస్ 5 15. ఆన్సర్ 150. ఇంకొక లెక్క చూద్దాం. 15 ఇంటూ 40. ఇప్పుడు ఏం చేయాలి? 40ని 15తో గుణించాలి. 40 ఇంటూ 15. 15 సున్నాలు ఎంత? 0కి వాల్యూ లేదు కాబట్టి 0.
15 నాలుగులెంతో ఇప్పుడు చూడాలి. 15 ఇంటూ 4. 4 5లు ఎంత? 20. 20 వచ్చింది కదా. 4 5లు 20. 20లో 0ని ఇక్కడ వేసాం. మిగిలిన 2ని దీని తలపైన వేసుకున్నాం. 4 1లు 4. 4 ప్లస్ 2. 4 ప్లస్ 2 6. 4 5లు 20. 20లో 0 ఇక్కడ వేసుకొని 2 తలపైన వేసుకొని ఇప్పుడు 4 1లు గుణిస్తే 4 1లు 4. 4 ప్లస్ 2 6. కాబట్టి 15 4లు 60. 60ని ఇక్కడ వేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 600. మళ్ళీ చూద్దాం. 15 ఇంటూ 0 0. 15 నాలుగులు ఇక్కడ చూడండి. 15 ఇంటూ 4 అంటే 4 5లు 20. 4 5లు 20. 20లో 0ని ఇక్కడ వేసుకున్నాం. 2ని ఇక్కడ వేసుకున్నాం. 4 1లు 4. 4 ప్లస్ 2 4 ప్లస్ 2 6. 6ని ఇక్కడ వేసుకుంటే ఆన్సర్ 60 వచ్చింది. 15 4లు 60 వచ్చింది. 60ని ఇక్కడ వేసుకుంటే మొత్తం ఈ లెక్క ఆన్సర్ ఎంత? 600. ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాం. 11 ఇంటూ 101. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? 2 అంకెల సంఖ్యని 2 అంకెల సంఖ్యతో గుణించాం. ఈ 2 కూడా అంతే. ఇప్పుడు 3 అంకెల సంఖ్యని 2 అంకెల సంఖ్యతో గుణిస్తున్నాం. ఇది ఎలా చేయాలో చూద్దాం. 101 ఇంటూ 11. 101 ఇంటూ 11. 11 1లు 11. ఇప్పుడు ఈ 11లో కుడి పక్కన ఉన్న 1ని ఇక్కడ రాసుకుంటాం. మిగిలిన 1ని దీనిపైన వేయాలి. ఇప్పుడు 11 0లు 0. ఇప్పుడు 11 0లు 0 కదా. కానీ దీనిపైన మిగిలిన 1ని కలుపుకోవాలన్నమాట. 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. 0 ప్లస్ 0కి 1 కలిపితే 1. అదే మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం. తర్వాత 11 1లు 11. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? 1111. 1లు 10లు 100లు 1000 ఇలా వస్తుంది కదా. 1111 ఆన్సర్. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఒక సంఖ్యతో గుణకారం, 2 అంకెల గల సంఖ్యతో గుణకారం చెప్పుకున్నాం. ఇప్పుడు 3 అంకెల గల సంఖ్యతో గుణకారం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 3 అంకెల గల సంఖ్యతో గుణకారం చేద్దాం. 100 ఇంటూ 56. ఇక్కడ మనం ఏం రాసాం? 3 అంకెల గల సంఖ్యతో 2 అంకెల సంఖ్యని గుణకారం చేయబోతున్నాం. అంటే 56 ఇంటూ 100. ఈ 100తో దీన్ని గుణించాలన్నమాట. 100 6లు ఎంతో ఇప్పుడు చూద్దాం. 6 0లు 0, మళ్ళీ 6 0లు 0, 6 1లు 6. అంటే 100 6లు 600. ఇప్పుడు మనం చివరున్న సంఖ్యని వేయాలి కాబట్టి 0 వేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఎంత మిగిలింది? 60 మిగిలింది.
ఈ 60ని దీని తలపైన వేసాం. ఇప్పుడు మళ్ళీ 105లు చేయాలి. 100 × 5 అంటే 5 సున్నాలు 0, 5 సున్నాలు 0, 5 1ల 5. 105లు 500. 500 ప్లస్ ఇక్కడ తలపైన వేసిన సంఖ్య ఎంత 60. ఈ 500కి 60ని కలపాలి. 0 + 0 0, 0 + 6 6, 5 5 కింద ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 5 వేసేస్తాం. 560. 560. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 5600. మళ్ళీ చూద్దాం. 56 × 100 కదా, 100 6లు 600. చివరి 0ని ఇక్కడ వేసుకున్నాం. మిగిలిన 60ని 5 పైన వేసుకున్నాం. 105లు 500. 500 ప్లస్ ఇక్కడ ఉన్నదంతా 60. 500 ప్లస్ 60 560. ఆ 560ని ఇక్కడ వేసాం. ఆన్సర్ ఎంత వచ్చింది? 5600. మరో గుణకారం చేద్దాం. 201 × 103. అంటే 103ని 201 చేత గుణకారం చేయాలి. 103 × 201. 201 103ని 201 చేత గుణకారం చేయాలి. 201 3లు ఎంత? 201 × 3. 3 1లు 3, 3 సున్నాలు 3, 3 2లు 6 అంటే 603. 201 × 3 603. ఈ 603లో 3ను ఇక్కడ వేసాం. మిగిలిన 60ని ఈ 0 పైన వేసుకోవాలి. 201 3 603. 603లో 3ను ఇక్కడ వేసుకున్నాం. మిగిలిన 60ని 0 పైన వేసుకున్నాం. 201 0 0, 0 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 60. 0 + 60 ఎంత? 60. 60లో మళ్ళీ ఈ 0ని ఇక్కడ వేసాం. ఇంకా ఎంత మిగిలింది? 6 మిగిలింది. ఈ 6ను 1 తలపైన వేసాం. 201 1లు ఎంత? 201. 201 ప్లస్ 6 ఎంత అవుతుంది? 207. 207 వచ్చింది కాబట్టి ఇక్కడ 207 వేసాం. మళ్ళీ చెప్తున్నాను. 201 3లు 603. 603లో 3 ఇక్కడ వేసుకొని 60ని ఇక్కడ వేసుకున్నాం 0 పైన. 201 0లు 0, 60 కలపాలి కాబట్టి 60 కలిపిన తర్వాత చివరున్న 0ని ఇక్కడ వేసుకున్నాం. మళ్ళీ 6ని ఇక్కడ వేసాం. 201 1లు 201. 201కి 6 కలిపితే 207. 207ని ఇక్కడ వేసాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 20,703. చూసారు కదా పిల్లలు. ఇంకా మీరు వీటిని బట్టి చాలా గుణకారాలు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు
3 అంకెలు గల సంఖ్యతో ఇంకొక గుణకారం చేద్దాం. 130 ఇంటూ 256 అంటే 256 ఇంటూ 130. ఇప్పుడు మనం ఎంత చూడాలి? 130 ఇంటూ 6 చూడాలి. 130 ఇంటూ 6, 6 సున్నాలు 0, 6 మూళ్ళు 18. ఒకటిని దీనిపైన వేసుకున్నాం. 6 ఒకట్లు 6, 6 ప్లస్ 1 7. 136 ఎంత? 780. ఈ 780లో ఈ సున్నాని వేసుకొని మిగిలిన 78ని దీనిపైన వేసుకున్నాం, 5 పైన. ఇప్పుడు మళ్ళీ మనం 130 ఇంటూ 5 ఎంతో చూద్దాం. 130 ఇంటూ 5, 5 సున్నాలు 0, 5 మూళ్ళు 15. ఒకటిని ఇక్కడ వేసుకున్నాం. 5 ఒకట్లు 5 ప్లస్ ఈ 1 6, 650. 650 అంటే 130 ఇంటూ 5 650. 650కి మళ్ళీ 780ని కలపాలి. 650కి 78ని కలపాలి. ఇప్పుడు 0 ప్లస్ 8 8, 7 ప్లస్ 5 12. ఒకటిని తలపైన వేసుకున్నాం. 6 ప్లస్ 1 7. ఈ 728లో 8ని మళ్ళీ ఇక్కడ వేసుకున్నాం. ఇంకా ఎంత మిగిలింది? 72. ఈ 72ను 2 తలపైన వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చూడాలి? 130 ఇంటూ 2, 2 సున్నాలు 0, 2 మూళ్ళు 6, 2 ఒకట్లు 2. 130 ఇంటూ 2 ఈక్వల్ టు 260. ఇప్పుడు ఈ 260కి 72ను కలపాలి. 0 ప్లస్ 2 2, 6 ప్లస్ 7 13. ఒకటిని దీని తలపైన వేసుకున్నాం. 2 ప్లస్ 1 3. ఆన్సర్ 332. టోటల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 33,280. చూసారు కదా, ఒక సంఖ్యతో 2 అంకెల సంఖ్యతో 3 అంకెల సంఖ్యతో గుణకారాలు చేసాం. ఇంకా మీరు సొంతంగా చాలా గుణకారాలు ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.